హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో మనకు 3 విధాలుగా అయితే 3 సంబంధించిన పోస్టులు వేరే అయితే ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత జూనియర్ ఇంజనీర్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ ఇక్కడ సంబంధించిన పోస్ట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ సాలరీ అనేది ఇచ్చారు. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే చెక్ చేసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారు. తర్వాత సెకండ్ నోటిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, ప్లంబర్, ఇక్కడ కార్పొరేటర్, తర్వాత జనరేటర్ ఆపరేటర్, తర్వాత మెకానిక్, లైన్ మ్యాన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది ఇక్కడైతే చూసుకోండి, మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అండ్ మీ యొక్క ఏజ్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. తర్వాత ఇంకో నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ అయితే ఎయిర్ వింగ్ అనేది ఇక్కడైతే మనకు రిలీజ్ చేశారు. సో మీకు సంబంధించిన పోస్ట్ను ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన సాలరీ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే జాగ్రత్తగా అనేది చూసుకొని మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకు వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ 3 years డిప్లొమా అని ఇక్కడైతే ఇచ్చారనమాట. సో మీరు క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్కి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు క్యాండిడేట్ లాగిన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వెబ్సైట్ లాగిన్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా లాగిన్ చేసి ఉంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తగా న్యూ క్యాండిడేట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనుకుంటే ఇక్కడైతే రిజిస్టర్ హెయిర్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేస్తే మన యొక్క యూజర్ పాస్వర్డ్ మరియు ఇక్కడ వాళ్ళైతే మన యొక్క ఈమెయిల్ వాళ్ళు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈమెయిల్ అడ్రస్కు. సో మీరు అక్కడ నుండి అయితే తర్వాత లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడైతే మీకు సంబంధించిన టైప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాన్ కార్డు, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇండియన్ అనేది నేషనాలిటీ అనేది ఇక్కడ ఇండియన్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాస్టీస్గా మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్. సో మీకు సంబంధించిన బాడీ పైన ఇక్కడ పుట్టుమచ్చలు హ్యాండ్స్ పైన కానీ ఫేస్ పైన ఉంటాయి కదా, లేకపోతే మనకు 10th మార్క్స్ మెమోలో ఉంటుంది. సో ఆ యొక్క ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్, సో మేల్ ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడైతే మ్యారీడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డొమిసైల్ డీటెయిల్స్, సో మీకు సంబంధించిన నివాసం సంబంధించిన డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఒకవేళ మీకు డొమిసైల్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కేటగిరీ రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ, సో మీరు అండర్సర్వ్డ్ కేటగిరీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో కేటగిరీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ స్టేట్, సో మీ యొక్క సర్టిఫికేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ అయిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డిస్టిక్, సో ఏ డిస్టిక్ నుండి అయితే మనకు ఇక్కడ ఇష్యూ అయిందో అంటే రిలీజ్ అయిందో సర్టిఫికేట్ అదైతే డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ, సో ఎవరి చేత అయితే ఇక్కడ అయితే రిలీజ్ చేయబడింది సర్టిఫికేట్ అయితే ఇక్కడ సిటీ మేజిస్ట్రేట్, తర్వాత డిప్యూటీ కలెక్టర్, తర్వాత ఇక్కడ తహసీల్దార్, ఈ విధంగా అయితే వస్తాయి మనకు.
సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డేట్, సో ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ డే మంత్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సో ఇక్కడైతే మనకు మోడ్ డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆ తర్వాత గౌట్ ఎంప్లాయీ ఆధార్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ తీసుకోండి. సో మనకు ఒకవేళ మనం డైరెక్ట్గా ఎంట్రీ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనం ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ఎంట్రీ అనేది చేసుకోండి ఎవరైనా కానీ. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ వచ్చేసి రిజర్వేషన్ అయితే ఇవ్వాలి. సో మీరు పీడబ్ల్యూడీ దివ్యాంగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఆటోమేటిక్గా నో అనేది వచ్చేస్తుంది. తర్వాత డిపార్ట్మెంట్లో ఏదైనా క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్, మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అయితే వస్తుంది. తర్వాత మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఆ తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. మీ యొక్క పోలీస్ స్టేషన్ ఏ ఊర్లో ఉన్నదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత తహసీల్దార్, సో మీ యొక్క తహసీల్దార్ ఎక్కడ ఉంటుందో సో అది అక్కడ అయితే మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేసేయండి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అనేది అయిపోతుంది. ఒకవేళ కరెస్పాండ్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు అయితే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో సేమ్ ఉంటే సేమ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ అయితే మనకు అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే డూ యూ హ్యావ్ ఎన్సీసీ, సో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ చేస్తే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఏ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే అక్యూరింగ్ డేట్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఎన్సీసీ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు డూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, సో మీరు అచీవ్మెంట్ సంబంధించిన ఇక్కడ స్కూల్ లెవెల్ ఇక్కడ యూనివర్సిటీ లెవెల్ అనేవి ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్, సో మీకు సంబంధించిన హైట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి. సో ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్, సో మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే చెస్ట్ సెంటీమీటర్లు అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత వెయిట్, సో మీకు కేజీ ఎంత ఉంటారో అంత కేజీ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్, సో మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే మీ పైన ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అవుతుంది. సో నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ గుజరాత్కి సంబంధించిన రైట్స్లో మీకు సంబంధించిన ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్ని క్లారిటీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ టైప్, సో మనం 10th సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, రూల్ నెంబర్ అయితే కాదు, సో స్కూల్ సంబంధించిన 10th మేము పైన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్, సో ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో మీ యొక్క ఇయర్ అనేది 10th అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, సో మీరు ఏ స్టేట్ నుండి అయితే పాస్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత బోర్డు, సో మనకు సిబిఎస్ఈ స్టేట్ ఇక్కడైతే వస్తుందన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. సో మనకు 10th సంబంధించింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్, సో మీకు ఇంటర్ ఉంటే ఇంటర్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో సో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్, ఇంటర్మీడియట్ అయితే ఏ స్టేట్ అయితే మీరు చదివారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే స్టేట్ బోర్డ్ సిబిఎస్ఈ ఐసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇంటర్మీడియట్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ గ్రాడ్యుయేట్ పీజీ డిప్లొమా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్, తర్వాత పిహెచ్డి ఏ విధంగా ఉంటే సో ఈ విధంగా అయితే అన్ని సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే సేమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇయర్ తర్వాత స్టేట్ బోర్డు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే యాడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ పూర్తిగా అయితే మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి అనమాట.
ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో మనకు ఫోటో ఇక్కడ వచ్చేసి 30 KB అయితే ఉండాలి. ఇక్కడ 30 to 100 KB, సిగ్నేచర్ వచ్చేసి 20 to 50, తర్వాత క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వచ్చేసి 30 KB నుండి 100 KB అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సో మనం PDF ఫార్మాట్లో ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని వాళ్ళైతే ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆల్ ఎక్స్పీరియన్స్ అప్లోడెడ్ ఇన్ సింగిల్ PDF. సో మనకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే సింగిల్ PDFలో ఇక్కడైతే అప్లోడ్ చేయాలని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఫొటోస్, తర్వాత సిగ్నేచర్, తర్వాత మీకు సంబంధించిన SSC మార్క్స్ మెమో సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్, గ్రాడ్యుయేట్, తర్వాత పీజీ డిప్లొమా, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మీరైతే ఎంత క్వాలిఫికేషన్ ఉంటుందో సో అంత క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అగ్రీ అనే బాక్స్ ఉంది కదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొఫైల్ అనేది 100% అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన ఓపెనింగ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. మీరు అయితే దేనికైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లై హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు పోస్ట్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ జూనియర్ సంబంధించింది, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ అనేది సంబంధించింది. ఆ తర్వాత మీకు సంబంధించిన వేరే అనేది దీంట్లో అయితే ఏమైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అప్లై హియర్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే మనకు కానిస్టేబుల్, జనరేటర్ మెకానిక్, తర్వాత ఇక్కడ లైన్ మ్యాన్, తర్వాత కార్పెంటర్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే వచ్చేసి మనకు ఇక్కడ వేరే దాంట్లో చూసుకుంటే ఇక్కడైతే పోస్టు ఇక్కడ మనకు అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్, తర్వాత ఇక్కడ సంబంధించిన ఇంజన్ మెకానిక్ అనేది ఇక్కడ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే సో నేనైతే కానిస్టేబుల్ స్టోర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయి ఉండాలని ఇక్కడైతే విత్ సైన్స్. సో మనం 10thలో ఎటువంటి మనకు 10th సైన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేసిన తర్వాత మీకు అయితే స్టోర్ మ్యాన్కి సంబంధించిన 2 years గౌట్ సెక్టర్లో ఏమైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయాలన్నమాట. సో కంపల్సరీ అయితే చేయాలి. ఒకవేళ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ వచ్చేసి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్, సో మీ యొక్క ఫిజికల్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. జనరల్ ఉంటే జనరల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా అయితే మనకు ఆటోమేటిక్గా హైట్, చెస్ట్, వెయిట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో మీకు డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ చేసుకొని మీరు అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే లాస్ట్కి వచ్చేసి సో ప్రివ్యూ డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఎందుకంటే మనకు రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు పిలవడం అయితే జరుగుతుంది కదా, సో దగ్గర ఉన్న ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు ఫీ డీటెయిల్ వచ్చేసి ఇక్కడ 47 రూపీస్ అనేది SC/ST వాళ్ళకైతే ఉంటుంది. తర్వాత ఇక్కడ గెట్ పేమెంట్ అనేది HDFT ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయ్యి వస్తుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అగ్రీ అనేది చేసేయండి. దీంట్లో టిక్ బాక్స్ వేసేసిన తర్వాత ఇక్కడ పే నా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే అగ్రీ అండ్ పే ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకుపోతుంది. సో ఈ విధంగా అయితే వెయిట్ అయితే చేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు. సో కావాలంటే డెబిట్ కార్డ్ ఇక్కడ అయితే మీరు డెబిట్ కార్డ్ ఉంటే కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత CV నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉన్నాయి కదా, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకు డెస్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మన యొక్క అప్లికేషన్ హిస్టరీ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మన యొక్క పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ యాక్షన్ ఉన్నాయి కదా, సో యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేను ఇక్కడ పేమెంట్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడ పే ఆప్షన్ వస్తుంది. సో పేమెంట్ అయిపోయినగానే మనకు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో మనకు BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించింది. సో ఈ విధంగా అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం. సో ఈ విధంగా అయితే ఎండ్ వరకు అయితే చూసి మీరైతే BSF సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. సో ఏమైనా మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.